వచ్చేది జగనన్నే, కూటమిని కూల్చేది కూడా జగనన్నే. రెడ్ బుక్ ఉన్న కుక్క కూడా లెక్క చేయదు. వింటున్నావా చంద్రబాబు? చెబుతున్నాడు ఈ రాంబాబు. అన్నందుకు పెట్టావు రావుల. నువ్వు రావులు పెడితే భయపడతాడా? అంబటి రాంబాబు అందరూ ఇంత బలం ఉంది నాకు. ఈ రాష్ట్రంలో 40% ఓటు బ్యాంకు కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని నేను. భయపడను. ఇంకొకటి కూడా చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర జనాభాలో 20% పైన ఉన్న కాపు కులంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి రాంబాబు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. దానికి దేనికి భయపడను. నువ్వెన్ని చేసినా భయపడేటటువంటి వ్యక్తిని కాదు అని మనం. ఇవాళ ఏం జరుగుతుంది? నా మీద దాడి చేసిన వారి మీద కేసులు లేవు, నన్ను కొట్టడానికి ప్రయత్నం చేసిన పోలీసు వారి మీద యాక్షన్ లేదు. వదిలేస్తావా? న్యాయ పోరాటం చేస్తానని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆల్రెడీ కోర్టులో ఫైల్ చేశాం. నన్ను పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు కొట్టడానికి ప్రయత్నం చేసినటువంటి ఆ ఇద్దరు సిఐల్ని నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రజాస్వామ్యం ఉంటే, అడ్మినిస్ట్రేషన్ ఉంటే ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలా? చేశారా? వాళ్ళకి మెడల్ చేసేటట్టుగా లేరు. దీని మీద న్యాయస్థానాల్లో న్యాయ పోరాటం చేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజా పోరాటం కూడా చేస్తాను. ఈ రాంబాబు వదిలిపెట్టడు, ఈ రాంబాబు తగ్గడు అనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచు.